అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం 1,00,000 మంది మహిళలతో పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025ను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ఆవిష్కరించనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగే ఈ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, అధికారులు పాల్గొననున్నారు. మహిళా సంఘాలు ఏడాది కాలంలో సాధించిన విజయాలతో పాటు మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలను ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025లో పొందుపరిచారు. ఈ సభకు వివిధ జిల్లాల నుంచి వచ్చే మహిళల కోసం ప్రభుత్వం 600కు పైగా ఆర్టీసీ బస్సులను సెర్ప్ ఆధ్వర్యంలో అందుబాటులో ఉంచారు. మహిళలు ఇంటి నుంచి బయలుదేరినప్పటి నుంచి తిరిగి ఇంటికి సురక్షితంగా చేరుకునే వరకు సమన్వయం చేసుకునేలా ప్రత్యేక అధికారులను నియమించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని సదుపాయాలను కల్పించనున్నారు. దూర ప్రాంతాల నుంచి మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో రాత్రి 7:30 గంటలలోపు సభను ముగించేలా సంబంధిత విభాగాలు ఏర్పాట్లు చేస్తున్నాయి.